మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రేమ్. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కోదాడకు వచ్చినాం. కోదాడ దగ్గర ఉన్న కూచిపూడి గ్రామంలో ఒక ఇద్దరు ప్రేమికులను మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రేమ గుడ్డిది, ప్రేమ చెవిటిది, ఇంకేదేదో అంటుంటాం. కానీ ఈరోజు ఒక ఆంధ్రాకు చెందిన అబ్బాయి తెలంగాణ అమ్మాయిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, అసలు వీళ్ళ ప్రేమకున్న స్పెషాలిటీస్ ఏంటి, ఒకసారి మనం మాట్లాడదాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, ఎందుకంటే ప్రేమ గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేస్తుంటారు. కానీ వీళ్ళను చూసిన తర్వాత అరే రియల్ లవర్స్ రాబాయ్ అనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళని పరిచయం చేస్తా, రండి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఓకే, ఆదర్శ దంపతులు అని ఇంతసేపు చెప్పాను కదా, వీరిద్దరే ఆదర్శ దంపతులు, కన్నయ్య, నాగలక్ష్మి. కన్నయ్య ఆంధ్రాలోని ఒక హెచ్సిఎల్ కంప్యూటర్ షోరూంలో హార్డ్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. తెలంగాణకు చెందిన నాగలక్ష్మి, ఈమె పూర్తిగా వికలాంగురాలు. మనం విజువల్స్లో మీరు చూడొచ్చు. అతను కన్నయ్య నాగలక్ష్మిని ఒక పాపను తీసుకెళ్ళినట్టు, వాళ్ళ బిడ్డను తీసుకెళ్తున్నాడు. బిడ్డ కాదు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మామూలు భార్యాభర్తలు కాదు, ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారికి ఒక పండంటి బిడ్డ లక్కీ. ఆమె పుట్టడంతో వీళ్ళకి లక్కీ కలిసి వచ్చిందట. ఆమెకు కూడా లక్కీ అని పెట్టుకున్నారు. అసలు ఎట్లా వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, వీళ్ళ ప్రేమాయణం ఏంది, ఎలా ఈ ఊర్లో ఆదర్శంగా ఉండగలుగుతున్నారు, ఈ ఊరోళ్ళందరూ మా చుట్టాలే అన్న అని ఆంధ్రాకు చెందిన కన్నయ్య మాట్లాడుతున్నాడు. ఒకసారి మాట్లాడదాం. హలో కన్నయ్య, నాగలక్ష్మి, బాగున్నారా? ఏంటి అసలు మీ ఇద్దరికి ఎక్కడ కుదిరింది ఈ ప్రేమ? తను విజయవాడలో వర్క్ చేస్తాడు సార్, నేను కోదట్లో చేస్తాను. ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ లో వర్క్ చేసేది. కన్నయ్య ఏం చేసేది? కన్నయ్య ఏమో ఎస్టీసీ కంపెనీలోకి వెళ్ళేది. చిన్న ఫోన్ ఉండేది, పక్కన ఆంటీ అన్నదిగా ఒక అతను ఫోన్ నెంబర్ కి కాల్ చేయవారా, నేను ఇట్లా వంటకని వెళ్ళాను హోమ్ లోకి, తనతో మాట్లాడతా అంటే సర్లే అని చేస్తే ఆంటీ ఫోన్ బిజీ వస్తుంది, మరి తర్వాత కాల్ చేస్తారులే అని అన్నాను. పెట్టేశాను. తర్వాతకి ఇతను ఫోన్ చేశాడు. ఇతను ఫోన్ చేశాక అన్నయ్య ఆంటీ బాగున్నారా అది ఇదని అన్నాడు. అన్నాక ఆంటీ అన్నదిగా ఏంటి కన్నయ్య బాగున్నారా అది ఇది అంటే, ఆంటీ మా అన్నయ్య చనిపోయాడు ఇట్లా ఇంకా అది అని చెప్పాడు. చెప్పాక ఆంటీ వెళ్ళిపోయింది బయటికి పాలు దాటానికని. ఇతను ఫోన్ చేస్తుండు. ఫోన్ చేస్తుంటే ఆంటీ లేదండి బయటకు వెళ్ళింది, మరి ఆంటీ వచ్చాక చెయ్యండి అని అన్నాను. సరే మీరు ఎవరంటే ఆంటీ పక్కన నేను రెంటుకుంటున్నానండి అని అన్నాను. అన్నాక అయిపోయింది. ఇంకా ఫోన్ లో అట్లా 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 మాట్లాడుకుంటా ప్రేమ స్టార్ట్ అయింది. నేనే చెప్పా ఫస్ట్ లవ్. ఇంకా చెప్పావా నువ్వు? అంటే నాకు ఇలా కాళ్ళు లేవు, నేను ఇట్లా ఇట్లా నడుస్తాను, నీ ప్రాబ్లం చెప్పినావా? అన్ని చెప్పాను. ఏమన్నాడు అప్పుడు చెప్పినప్పుడు? నేను ఏంటి ఆంటీ మాట్లాడతారా ఏంటి, మీకు గర్ల్స్ తో మాట్లాడరా అది ఇది కూడా అన్నాను. అదేం లేదండి అది ఇదని ఇతను అన్నాడు. అన్నాక మీరేం చేస్తారు ఏంటి అది అంటే, నేను బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ లో పోతానండి, వర్క్ చేస్తాను అది అన్నా. అయితే ఆంటీ నీ గురించే చెప్పింది, అమ్మాయి మంచిదే కానీ కాళ్ళు లేవు అది అని అన్నది. నీకు ఉన్నాయా లేవా అంటే, నాకైతే కాళ్ళు లేవండి, పూర్తిగా అమ్మాడతాను, నా పని నేను చేసుకుంటాను, నేను ఎవరిని వెళ్ళి అడగను, కానీ ఒకటి మెయిన్ దండి అన్నది కలాప చల్లాలంటే నేను చల్లాను, బయట పనులకైతే పోలాను, కూర్చున్న పనులు అయితే అన్ని చేస్తాను అదని చెప్పిన. అయితే మా సార్ అన్నాడుగా, మరి నేను ఇప్పుడు చేసుకోను. అప్పటికి మీ సార్ కాలే కదా అన్నయ్య, ఇప్పుడు మీ ఆయన అని అన్నాడు. అన్నాక మా అన్నయ్య చనిపోయాడండి, మరి ఇప్పుడే మ్యారేజ్ చేసుకోకూడదు అది అని అంటే, ఇతను గుడిదల్లో అంటే వాళ్ళ మామగారు కాడ నందమూరులో ఉన్నాక అదేం లేదు ఇష్టపడ్డాం కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిందే, సెంటిమెంట్స్ ఏం లేవు ఇంకా మరి మీ ఫ్యామిలీకి తెలిస్తే వద్దంటారు, మా ఫ్యామిలీకి తెలిస్తే వద్దంటారు, నువ్వు ఎక్కడున్నావో ఏంటో నాకు అడ్రస్ అవన్నీ చెప్పు, నేను వచ్చేస్తాను ఈ కాడికి అని అన్నా. అంటే నేను అడ్రస్ అవన్నీ చెప్పిండు. విజయవాడ ఒక్కదాన్నే వెళ్ళాను ఆయన కోసం. నైట్ 1 గంట అయింది. అయితే నేను విజయవాడ బస్ స్టాండ్ కాడికి వచ్చిండు. అంటే ఆయన రమ్మని చెప్పిండా, నువ్వు వెళ్ళావా? తనే చెప్పలేదు, తాను ఇంకా అడ్రస్ అవన్నీ చెప్పిండుగా,
నేనే వెళ్ళిపోయి విజయవాడ బస్ స్టాండింగ్ లో దిగాక ఫోన్ చేసా, నేను వచ్చాను కన్నయ్య ఇక్కడికి, విజయవాడ బస్ స్టాండింగ్ లో ఉన్నా అంటే ఇతను వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అమౌంట్ తీసుకొని ఇట్లా సంగతి మీ చెల్లి వచ్చిందంట, మళ్ళీ బాగోదుగా అట్లా బస్ స్టాండింగ్ లో ఉంచితే అని ఈయన నా కోసం ఆటో కట్టించుకొని వచ్చిండు. వచ్చి ఇంకా నందమూరి తీసుకుపోయిండు. నందమూరి తీసుకుపోయి వాళ్ళ నాయనమ్మకి వాళ్ళ తాతయ్యకి చెప్పిండు, ఇది పరిచయం చేసి నేను చేసుకున్న అమ్మాయి ఈ అమ్మాయి, అదేంటి నువ్వు చేసుకుంటా అంటే నువ్వు ఈ అమ్మాయి కాళ్ళు లేవు, నీకు కాళ్ళు ఉన్నాయి, నువ్వు ఎట్లా చేసుకుంటావు, పనులన్నీ చెయ్యాలంటే చందాలంటే ఎట్టా హీరో లాగా ఉన్నాడు, అమ్మాయిని ఎట్లా చేసుకుంటావు అన్నారా అని అన్నారు. అన్నాక నాకైతే తెలియదు, నేను అమ్మాయినే చేసుకుంటా అమ్మాయినే చేసుకుంటా లేకపోతే పెళ్లి చేసుకోను అని వాళ్ళ నాయనమ్మకి తాతయ్యకి చెప్పారు. నువ్వు నాకు చెప్తే కాదు, మీ నాన్న ఒప్పుకోవాలి, మీ వాళ్ళు ఒప్పుకోవాలి, మీ బాబాయిలు మీ పిన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ ఉన్నారుగా. అది అంటే ఎంతకాలం అయిందమ్మా నాగలక్ష్మి మీ పెళ్ళి? మా పెళ్ళయి 3 సంవత్సరాలండి. 3 సంవత్సరాలు అయిందా? ఏప్రిల్ 22వ తారీఖు గురువారం రోజు. అది విజయవాడ గుడదల్లో అయింది పెళ్లి, మాకు గుడదల్లో అయింది. ఓకే, అక్కడ పెళ్లి చేసుకున్నాం. పెళ్లి అంతకుముందు ఎప్పుడైనా మీరు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం అట్లాంటివి ఇద్దరి దగ్గర చిన్న ఫోన్ ఏమైనా మాటలే ఇంకా ముఖాలు చూసుకోవడం ఏం చూసుకోవాలి. ఆల్రెడీ అలా చెప్పంగానే నాకు అనిపించింది, చేసుకుంటే ఇలాంటి ఆమెను చేసుకుంటే మనం కూడా మనతో పాటు ఇలాంటి ఆమెను అంటే ఎలాంటి ఆమెని అంటే మనకి ఇష్టమై వికలాంగులు నాకు చాలా గౌరవిస్తారు సార్. వికలాంగులు అందరికీ నేను చాలా గౌరవిస్తాను. కానీ వాళ్ళు కూడా నాకు లాగే గుణం కూడా చాలా మంచిది. దాని గురించి నేను ఇష్టమై చేసుకున్నాను సార్. ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? ఇంట్లో చెబితే ఏంద్రా నువ్వు ఎందుకు ఒప్పుకోవాలా, నువ్వేంద్రా నువ్వు ఇలా ఉంది అలాంటి ఆమెను ఎందుకు చేసుకున్నావు అన్నారు. నాకు ఇష్టమై నేను చేసుకున్నా. మీరు ఇష్టమైతే నా భార్యను చూస్తాకి వస్తే రండి, లేకపోతే అవసరం కూడా అవసరం కాదు కన్నయ్య. నీకు నాగలక్ష్మి బాగా కట్నం ఇచ్చిందా? ఎట్లా డబ్బులు ఏం తీసుకోలేదు. నా ఆస్తి గురించి ఆమె ఆస్తి పర్లా, ఏం ఆస్తి గురించి నేను ఏం ఆస్తిపడలేదు సార్. ఇద్దరు మనుషులు ఒకటే కలిసి కట్నాలు కానుకలు డబ్బులు ఏం తీసుకోలేదు సార్. అది కూడా అంది, నీ ఆస్తి కూడా నాకు అవసరం లేదు కూడా అందిస్తాం. నేనన్నా మీ ఆస్తులు కూడా నాకు అవసరం లేదు, నా కష్టజీతంతో నిన్ను సాదుకోగలను కూడా అనుకుని చెప్పాను సార్. ఆ మాట చెప్పగానే ఇష్టమయ్యి అంటే ఇక్కడికి వచ్చే ముందే చేసుకున్నాం సార్ పెళ్లి. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ అన్నారు, నువ్వు ఇలాంటి ఆమెను చేసుకోవచ్చు, నువ్వు ఇంట్లో కూడా మా అమ్మోళ్ళ తరపు సొంత మేనత్త, వాళ్ళు మా నాన్నని ఇంట్లో నుండి ఇలా కొట్టేసాను, నేను ఎందుకు రానిచ్చామని అంది మా మేనత్త. నాకు అప్పుడు బాధ మామూలుగా రాలేదు. కానీ బాధ రాగానే మీరు ఇష్టమైతే రండి, మా నాన్నకి నాకు గొడవలు పెట్టద్దు, వాళ్ళు బాగానే అంటున్నారు, మీ వల్ల మమ్మల్ని పంపించేస్తే మాకు ఇబ్బంది, నా కష్టజీతంతో నేను పోషించుకోగలను కూడా అని చెప్పేసాం. చెప్పగానే వాళ్ళు కూడా అన్నారు సరే మాట్లాడలా. ఇంకా నాకు సొంత మేనమామయ్య పాపం వచ్చిండు 4 సార్లు 5 సార్లు దీన్ని మా ఆవిడ చేసుకున్న నాగలక్ష్మి వచ్చిండు చూసిండు అన్నీ ఆయన కూడా అన్నాడు, పిల్లల పుట్టపోతే ఏం చేస్తావని అన్నారు. నువ్వు ఆ మాటలు అంటే నువ్వు రావద్దు మావయ్య, నువ్వు రాపోయినా పర్వాలా అనగానే ఇంకా ఆయన కూడా తెలుసుకున్నాడు. పిల్ల పుట్టంగానే ఇంకో వస్తున్నారు సార్, అందరు వస్తున్నారు. ఇప్పుడు మీకు బేబీ లక్కీ బేబీస్ అందరూ కలిసారు. ఇప్పుడు మా వాళ్ళందరూ లక్కీ తోటి అందరు కలిసి వచ్చి ముందు మా మామయ్య. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? కాకతీయ ఫ్యాక్టరీలో. కాదు, నాకు అర్థం కాలేదు. ఆంధ్రాలో హెచ్సిఎల్ కంపెనీ అంటే తోప్ కంపెనీ. అవును సార్. అందులో నువ్వు హార్డ్వేర్ ఇంజనీరింగ్ గా వర్క్ చేస్తూ ఈ అమ్మాయిని చూసిన తర్వాత కూడా చేసుకోవాలనుకున్నా? అవును సార్, నా కోసం అంత దూరం నుండి వచ్చింది సార్. ఇప్పుడు నేను చేసుకోను అంటే ఏదో కింద పడిద్ది కదా సార్, అది బస్సు కింద ఏదో నన్ను కూడా అంది అంది. నేను అనుకున్నా అన్నయ్య నా కోసం నమ్ముకొని వచ్చిన నేను ఏది మోసం చేయకూడదు అనుకున్నాను సార్, అందుకే ఇష్టమే చేసుకున్నాను సార్. మంచి సంకల్పం అనేది, ఎవరిని మోసం చేయొద్దు అనుకున్నావు, నీకు అంతా మంచి జరుగుద్ది. పండంటే బిడ్డ పుట్టింది కదా, నీ లక్కీని చూస్తే నాకే ఆనందం అనిపించింది. యాక్చువల్గా ఈ జంట గురించి ఊర్లో ఉన్న మా మిత్రులు కొంతమంది చెప్పారు. అయితే అసలు చాలా చాలా స్టోరీస్ చేస్తుంటాం కానీ అబ్బాయిని చూస్తే అట్లా అనిపించలే. చూద్దాం ఒకసారి అని వీళ్ళ ఊరికి రావడం జరిగింది. నిజంగా అంటే కన్నయ్య తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత అపోజ్ చేసినప్పుడు అక్కడ నుంచి తెలంగాణకే వచ్చి నాగలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నాడు. సో ఇక్కడే ఒక కాకతీయ కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఇద్దరు సంతోషంగా ఉంటున్నారు. వీళ్ళకి పిల్లలు పుట్టారని కూడా చాలామంది నిందించిన వాళ్ళు ఉన్నారు.
అనేక నిందల్ని వీళ్ళు పక్కకు పెట్టేసి కేవలం నన్ను నమ్మింది నాగలక్ష్మి, నన్ను ప్రేమించిండు కన్నయ్య అని చెప్పి ఇద్దరు ఇక్కడ ఉంటున్నారు. ఈ ఊర్లో మొత్తం వీళ్ళు ఆదర్శప్రాయం. ఈ ఊర్లోనే కాదు, ఈ స్టోరీ తెలవగానే నేను ఎట్లనైనా వీళ్ళ స్టోరీ 10 మందికి చూపించాలి. ఏదేదో లవ్ స్టోరీస్ చూపిస్తుంటాం, వీళ్ళది యాక్చువల్గా ఆదర్శప్రాయమైన లవ్ స్టోరీ అంటే ఇది అనిపించింది. నిజంగా వాళ్ళతోటి మాట్లాడిపించాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంతమందికి కొన్ని అభిప్రాయాలు, అంటే అందంగా ఉన్నోడు లేదంటే డబ్బున్నోడు పేద అమ్మాయిని చేసుకోవద్దు, పెద్ద కంపెనీలో పనిచేసేవాడు ఒక వికలాంగురాల్ని పెళ్లి చేసుకోవద్దు అని కొంతమందికి చాలా అపోహలు ఉంటాయి. అదే విజయం కన్నయ్య జీవితంలో కూడా జరిగింది. వాళ్ళ ఇంట్లో సినిమాలో గెంటేసినట్టు గెంటేసిరు, అతన్ని ఇంటికి రావద్దని చెప్పారు. సో మీ అందరితో నాకు పని లేదు, నేను నా భార్య హ్యాపీగా ఉంటే చాలా అనుకుంటూ కన్నయ్య ఇప్పుడు నాగలక్ష్మి ఇద్దరు కలిసి ఉంటున్నారు. ఇప్పుడు ఎట్లుందమ్మా పెళ్లి చేసుకున్నాక? హ్యాపీగా ఉందండి. ఎప్పుడైనా గొడవ పడతారా? అంటే మీ ఆయన ఎప్పుడైనా తిడతాడా? చిన్న గొడవలు వస్తుంటే పోతుంటాయి, మేము పెద్ద పట్టించుకోము. కామన్ గొడవలు కామన్ కదా, కానీ ఎప్పుడన్నా అంటాడా నిన్ను ఇట్లా ఉన్నదాన్ని చేసుకున్నాను అనడా? అస్సలు అంటాడు. అంటే నువ్వు ఊకోవేమో కదా? ఊగాని కాదండి, ఆయన నోటికి అసలు రాదా? ఎందుకంటే నన్ను వాళ్ళ తల్లిని ఎలా ప్రేమించిండో నన్ను అలా ప్రేమించిండు. గ్రేట్. ఎందుకంటే ఆ మాటలు అసలు మా ఆయన నోటి నుంచి రాదు. ఎవరన్నా ఊరుకోడు, వాళ్ళ మీదకి పోతాడు. అవునా? ఫైటింగ్ వెళ్ళిపోతాడా? మా ఆమెను అంటానికి లేదు, హక్కు లేదు, నేనే అన్నాను మా ఆమెని అది అంటానికి అని వాళ్ళ మీద. నువ్వు ఎట్లా చూసుకుంటావు మరి? నేను ఎట్లాగ వచ్చిండుగా నేను చెప్పినట్టు వినాలంటావా? అతను నన్ను అమ్మ వాళ్ళ ఇంటికాడ 2 రోజులు ఉండొస్తా అంటేనే అన్నం తిన్నవా తినలేదా అని 100 సార్లు ఫోన్ చేస్తానో చెందుతాను. ఏడున్నావు, ఏం చేస్తున్నావు, తిన్నవా లేదా, అది ఎప్పుడొచ్చి తీసుకొని పోతావు, నేను ఉండలేను అది ఇది అని నేను అడుగుతా ఉంటాయి అతన్ని. నువ్వు ఉండు, మొన్ననేగా పోయింది అది ఇది అని చెప్తాడు. ఊగా ఈయన గురించి టెన్షన్, ఎందుకంటే ఈయన వాళ్ళందరిని వదిలిపెట్టొచ్చి నా కాడు ఉంటాడు. అది నేను కాదనుకోని నేను మా వాళ్ళ కాడు ఉంటే తప్పు. ఆయన ఏమనుకుంటాడు, చూసినవా వాళ్ళ మమ్మీ వాళ్ళ కాడ వాళ్ళ తమ్ముడి కాడ ఉండి సంతోషంగా ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు అని ఈయనకు ఒకవేళ అనిపించిద్దేమో అని ఆయనకి ఏ నోటు రాకోకుండా చేయకోకుండా నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే భార్య అని ఆయనకి. అవును కన్నయ్య ఇల్లాక మాట్లాడుతుంటే ఈ ఊరోళ్ళు అందరు నాకు చుట్టాలే అన్నావు, ఎందుకని? అందరూ నన్ను అభిమానమిస్తారు సార్. అంటే నేను ఎటు వెళ్ళినా కూడా మనం ఏది అడిగినా మనకి ఎంపని మనకు సాయం చేస్తారు సార్. మనం రిటర్న్ సాయం చేస్తాం కాబట్టి నన్ను ఊరోళ్ళ బాయమ్మోళ్ళు అంటే అందరూ మంచి పేరు అంటారు సార్. అట్లా ఇప్పుడు ఓకేనా? మంచిగా హ్యాపీగా ఉన్నట్టేనా ఇద్దరు? పర్లేదు సార్. ఏం చెప్తారు మీలాంటి లవర్స్ కి మీ ఇద్దరు? మేమేం చెప్తామంటే మేము హ్యాపీగా ఉన్నాం, ఏ గొడవలు లేవు, ఏ టెన్షన్ లేవు. మాకు ఒక బేబీ, ఆ బేబీని చూసుకుంటా మేము మంచిగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. అటు మా వాళ్ళ ఫ్యామిలీ ఇటు మా ఫ్యామిలీ కలిసిపోయారు, మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. మేము ఇంకా హ్యాపీగా ఉంటున్నాం, మాకు ఏ బాధ ఏది లేవు. ఇంకా అది కానీ మాకు మాత్రం ఉండటానికి ఇల్లు లేదండి, పెట్టుకుంటాం మేము అక్కడే. కాకతీయ ఫ్యాక్టరీలోనే సార్లు ఒక రూమ్ లాంటిది ఇచ్చారు, ఇంకా అక్కడే ఉంటున్నాం. మాకు ఆస్తులు బోస్తీలు అయితే ఏమి లేవు. మా మామయ్య సంపాదించిన ఆస్తి మేమైతే ఆశపడట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మనం తీసుకున్నాం అనుకో, నువ్వెవరు, నువ్వేంది అది అని అంటారని నేను వాళ్ళ ఆస్తులు అడగట్లేదు, ఇతను మా ఆస్తులు అడగట్లేదు. ఇక్కడ ఉన్న మీ అత్త మామలు ఎట్లా చూసుకుంటారు? జనరల్ గా మేము అమ్మాయిలను అడగాలి మీ అత్తమామ ఎట్లా చూసుకుంటారని, కానీ ఇక్కడ నిన్ను అడగాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు నాగలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కదా. కానీ మా అత్తయ్య బామ్మది బాగా చూసుకుంటారు సార్. నాకు ఏ ఆపదలో ఉన్నా అత్తయ్య బామ్మది సాయం చేస్తారు సార్. సాయం చేస్తే మనకి ఒంట్లో నాకు వేగింపు అయితే అత్తయ్య బామ్మది చూసుకున్నారు సార్. వాళ్ళిద్దరే చూసుకున్నారు. వీళ్ళకు పిల్లలు పుట్టారని కూడా చాలా మంది ఎగతాళి చేసిరంట, కానీ లక్కీ వీళ్ళకు పుట్టిన తర్వాత వీళ్ళకు అంత లక్కీనే కలిసి వస్తుందంట. సో ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే మేజర్ టాపిక్ ఏంటంటే వీళ్ళ దాంట్లో వీళ్ళ నాగలక్ష్మి వాళ్ళ అన్ననా ఆ పాప ఎవరు? నా అక్క కూతురు. వాళ్ళు ఏమైంది అంటే మా అక్క మా బాగా చిన్నప్పుడే చనిపోయారు, అమ్మాయి చిన్నప్పుడు చనిపోయారు. సో ఇట్లా ఉన్న నాగలక్ష్మి కన్నయ్యలు వీళ్ళు బతకడమే కష్టం అనుకుంటాం, కానీ వీళ్ళ గురించి చెప్పడం నిజంగా ఈ స్టోరీ చేయడానికే ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళే ఇట్లా ఉన్నారు. నాగలక్ష్మి వాళ్ళ అక్క బావ చనిపోతే వాళ్ళకున్న ఏకైక పాప, ఆ అమ్మాయిని కూడా వీళ్ళే సాదుకుంటున్నారు. సో నిజంగా వీళ్ళిద్దరు బతకడం అంటే ఓకే, లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు అవుతారు, అది కామన్. కానీ వీళ్ళకు ఇంకొక పాప యాడ్ అయింది, వాళ్ళ అక్క వాళ్ళ పాప అంట. ఆ అమ్మాయిని కూడా వీళ్ళే చదివిస్తున్నారు. ఏం చదువుకుంటున్నాను? 10th అయిపోయిందా?
10th అయిపోయిందంట, ఆ అమ్మాయిని కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. సో నాగలక్ష్మి ఏంటమ్మా, ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా మీకు? అవునండి, నేను బిగ్ బాస్ లో పోవాలని నాకు ఒక కోరిక. నాగార్జున కలిసి ఆ ప్రోగ్రామ్ లో అన్ని ఆడి గెలిచి రావాలని అదొక కోరిక అండి నాకు. ఇంకా అందులో టాస్కులు చేయాలి, కొట్లాడాలి. అవునండి. మీ పాపను వదిలిపెట్టి పోతావా మరి ఒకవేళ అవకాశం వస్తే? ఎలా వెళ్తానండి. సార్ నాగార్జున గారికి చెప్పు, పంపిస్తాం. నాగార్జున గారండి నమస్తే అండి, నేను బిగ్ బాస్ లోకి రావాలని కోరుకుంటున్నాను. నాకు అప్పటి నుంచో అదే కోరిక అండి, అదొక్కటి తీరిస్తే చాలండి. మీకు మీ ధన్యవాదాలు ఎప్పటికీ మేము మర్చిపోమండి. కోరిక ఉంది, చిలిపి కోరిక అనాలనో దాన్ని పెద్ద కోరిక అనాలనో తెలియదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి, అక్కడ నా టాలెంట్ చూపించుకోవాలి అనే ఒక తాపత్రయం ఉంది. సో బిగ్ బాస్ ఎవరైతే ఉంటారో మేనేజింగ్ టీమ్ కి, ఇలాంటి వాళ్ళకు కూడా ఒక అవకాశం వస్తే నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గం కూచిపూడి గ్రామంలో ఉంటుంది ఈమె నాగలక్ష్మి. సో అవకాశం ఇచ్చే ఒకవేళ అలాంటి సందర్భం ఏదైనా ఉంటే నాగలక్ష్మికి ఇవ్వాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాను.